బీజేపీ ప్రభుత్వం రాజకీయ వేధింపుల్లో భాగంగా సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షులు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు ఈడీ సిబిఐ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ సమాజ్వాదీ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులు పాసం వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో మంగళగిరి అంబేద్కర్ విగ్రహం వద్ద రాస్తా రోకో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎన్నికల క్షేత్రంలో సమాజ్వాదీ పార్టీని ఎదుర్కోలేక ఈడీ సిబిఐ నోటీసుల పేరుతో రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున సమాజ్వాదీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎంత సిగ్గుచేటని చెప్పి తెలియజేస్తాం. అయితే సమాజ్వాదీ పార్టీ ఈ రోజు భారతదేశంలోనే మరి పెద్ద పార్టీగా అవతరించి రాదు. మరి బీజేపీకి ఈరోజు ప్రత్యామ్నాయ పార్టీగా ఈ దేశం మొత్తం మీద అఖిలేష్ యాదవ్ గారు ఖచ్చితంగా భావిపాత ప్రధాని చెప్పేసి తెలుసుకున్నటువంటి వీళ్ళంతా కూడా ఆయన తొత్తులు పడిన ప్రభుత్వాన్ని కూడా కలుత చేస్తని చెప్పి ఈ కుట్రని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తో పాటు అన్ని రాష్ట్ర సంఘాలు కానీ రాజకీయ సమాజ్వాదీ పార్టీ మొత్తం కూడా కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున దుమాకడికక్కడ నిరసన వ్యక్తం చేస్తాం తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ శాఖ నుంచి మేము సమాజ్వాదీ పార్టీ తీవ్రంగా ఖండిస్తామని తెలియజేస్తా ఉన్నాను. జై సమాజ్వాదీ.